హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి స్కీమ్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా సర్చింగ్ ఆప్షన్ వస్తుంది. దీంట్లో టిఎస్ ఈపాస్ అని మీరు ఇలా ఎంటర్ చేయండి. సెర్చ్ చేస్తే తెలంగాణ ఈపాస్ అని వస్తుంది. దీన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్లో కింద చూడండి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది ఫ్రెండ్. దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే కళ్యాణ లక్ష్మి పథకం సర్వీసెస్, ఇన్కమ్ ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ, ఈబీసీ ఇన్కమ్ లిమిట్ ఎంత ఉండాలో పైన మీకు కనబడుతుంది. రెండోది షాదీ ముబారక్ సర్వీసెస్ కూడా ఉంది, మైనారిటీస్ వాళ్ళకు కూడా ఉంది. దీంట్లో మనం కళ్యాణ లక్ష్మి అనుకున్నాం కదా, కళ్యాణ లక్ష్మిని ఒకసారి ఇక్కడ చూడండి. రిజిస్ట్రేషన్, ప్రింట్, స్టేటస్, ఎడిట్, అప్లోడ్స్ అని ఉంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ని క్లిక్ చేయాలి అప్లై చేసుకోవాలంటే. ఇలా కింద పేజ్ని డౌన్లో చేయండి. డౌన్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది కదా, చూడండి. అప్లోడ్స్ అంటే ఏమేమి మనకు అసలు కావాలి అనేది, ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి, విఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ అప్రూవల్ సర్టిఫికేట్ ఒకటి, ట్రేడ్స్ ఫోటో కానీ, ఆధార్ కాపీ, స్కానర్డ్ ఆధార్ కాపీ, బ్యాంక్ బుక్, స్కానర్డ్ బ్యాంక్ బుక్, ఇలా ఇవన్నీ మీరు రెడీ చేసుకొని అప్లై చేసుకుంటే కళ్యాణ లక్ష్మి అనేది ప్రాసెస్లో అవుతుందండి.